నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని అన్నారు. కేసీఆర్ పొంగనే కరెంటు కష్టాలు మొదలు కనీసం ఇంటింటికి తాగునీరు ఇవ్వడం చేతకానిది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ బీసీ బిడ్డను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా పోకుండా మనం ఇదే విధంగా బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని పథకాలు తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనకు జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. కరెంటు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎట్లిచ్చిండు, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి. మనం తెలంగాణ సాధించుకున్నాక మనం ఎంత ఉందాతనంతో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండనో మళ్ళీ అదే కష్టకాలంలోకి మనం పోతున్నామంటే అది మనము నమ్మి మోసపోయినాం కాబట్టి. అయితే మీకు ఒకటే విషయం చెప్తా, మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, డిసెంబర్ 9కి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏడ చేసిండు? 10,000 రైతు బంధుని 15,000 చేస్తా అన్నాడు. ఉన్న 10,000 కూడా ఆ రోజు కూడా నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు నేనేం చెప్పినా, కాంగ్రెస్ వారిని గెలిపిస్తే కరెంటు పాయే, నీళ్లు పాయే, రైతు బంధు పాయే, రైతు బీమా పాయే, కళ్యాణ లక్ష్మి పాయే, కేసీఆర్ కిట్టు పాయే. మళ్ళీ నేను ఆ రోజు మీ బిడ్డ చెప్పింది నిజమా కాదా? అమ్మలో ఆ రోజు నేను చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ రోజన్నా నమ్ముండి నేను చెప్తున్నా. మరి తెలంగాణ గత 10 సంవత్సరాల్లో ఎట్లయితుండేనో మనకందరికి కూడా తెలుసు. కంటి రెప్పపాటు కూడా మనకు కరెంటు పోయేది కాదు. ఈ రోజు ఊ అంటే కరెంటు వాయ్, ఆ అంటే కరెంటు వాయ్, పొలాలన్నీ ఎండివాయ్. అవునా? మరి పాపం ఎవరిది? కాంగ్రెస్ ఉన్నది. సరే, ఒక్కసారి మనం నమ్మి మోసపోయినామంటే సరే మనం అమాయకులము కాబట్టి మోసపోయినామంటారు. తెలిసి కూడా మోసపోతే వాళ్ళని ఏమంటారు? తెలిసి కూడా మోసపోతే మూర్ఖులు అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ 5 నెలల్లో మనకు ఎరకైంది కదా, కాంగ్రెస్ వాడు ఏంది, వాడి మాట ఏంది అనేది తెలిసింది కదా ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మొద్దు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని బూటకాలు చెప్పినా మనం వాటిని నమ్మొద్దు. కాంగ్రెస్ వాడు ఎప్పటికైనా దొంగనే. కాబట్టి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ మనకు బ్రహ్మాండమైన మన రాజ్యం మళ్ళీ సస్యశ్యామలంగా ఉండాలన్నా, మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలన్నా అది కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ తోనే సాధ్యపడుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మనమందరం మన తెలంగాణను, మన గ్రామాలను, మన భవిష్యత్ తరాలను మనం కాపాడుకోవాలంటే మే 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు, మరి ఆయన కాంగ్రెస్ వచ్చితే వాడిని నిలదీయాల్సిన అవసరం ఉంది. 5 నెలల నుంచి మనకు మోసం చేస్తున్నాడు. మహిళలకు 2,500 రూపాయలు నెలకిస్తా అన్నాడు, ఇచ్చిందా? ఒక్క రూపాయి అన్నా? తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఉన్న పెన్షన్ పీకేసిండు. కరెంటు లేదు, నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి.
మరి పట్టించుకునే నాలుడే లేడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది కూడా లేదు, సర్వనాశనం చేసిండు. మరి ఇప్పటికైనా మనం అందరం ఒక తాటిపైకి వచ్చి మన హక్కుల కోసం, మనకిచ్చిన హామీల కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ పక్కింటోళ్ళు, మీ చుట్టాలకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. మన గ్రామాల అభివృద్ధి కోసం, మన హక్కుల కోసం, మనకు రావాల్సిన సంక్షేమ పథకాలను మనం సాధించడం కోసం, వాళ్ళు ఇచ్చిన హామీలను మనం సాధించడం కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం మనకు తెలంగాణ పార్టీ కేసీఆర్ ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మళ్ళీ మన కోసం కొట్లాడతాడు. కాసాని జ్ఞానేశ్వర్ అన్నని బలపరచాలి. కాబట్టి మే 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి పోకుండా మన కారు గుర్తుకి, మన ఇంటి పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి మొన్న నాకు 270 ఓట్లు లీడ్ ఇచ్చిర్రు. ఈసారి మరి 500 ఓట్లు లీడ్ ఇస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. మనకు ఎన్నికలు ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 14 రోజులు మీరందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి రోజు ఒక గంట పూట మరి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ఓడు చేసిన అన్యాయం, మరి బీజేపీ మనకి ఏం చేయలేదు అనే విషయాన్ని ఇంటింటికి మీరు చెప్పి 13వ తారీఖు రోజు కారు గుర్తు కొట్టేసి మీ బిడ్డకు మోసం చేసిన నా కొడుకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరితో కూడా చేతులు జోడించి మరి శిరస్సు వంటి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈరోజు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత ఎండ పూట కూడా మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి చేతుల పైకి లేపి జై తెలంగాణ.